శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతే నమః. మకర రాశి వారికి రాబోతున్నటువంటి శనిగ్రహ సంచారం ఎటువంటి ఫలితాలు వస్తాయి అని చెప్పి చూద్దాం. ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే రాబోతున్నటువంటి మార్చి 29వ తారీఖున రాత్రి 11:15 శని ధనస్థానంలో నుండి తృతీయంలోకి మారుతున్నాడు. శని ఎప్పుడైతే ఈ యొక్క మార్పు జరుగుతుందో రాత్రిపూట అది వీరి రాశి వారికి యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది. ముఖ్యంగా తృతీయంలోకి వచ్చినటువంటి శని పూర్తి యోగకారకుడు. ఈ రాశి వారికి అది వృత్తిపరంగా వ్యాపారపరంగా స్థైర్యాన్ని ధైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. మరియు సమాజంలో ఒక ఇష్టతను కలిగించగలుగుతుంది. 2 సంవత్సరాల 6 నెలల పాటు మకర రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి స్థితిలోకి శని ఉన్నాడు. శని యొక్క బలము ఎలా ఉంటుందంటే గురువు సామాన్యమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు. కానీ శని అదృష్టాన్ని ఇవ్వగలుగుతాడు. మరియు అదేవిధంగా యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. ఏళ్ళనాటి శని ప్రభావం ముగిసింది. రేపు రాబోతున్నటువంటి 29వ తారీఖు తర్వాత ఈ రాశి వారికి ఏళ్ళనాటి శని ప్రభావం అనేది ఉండదు. ఏళ్ళనాటి శని ప్రభావంలో ఎటువంటి కష్టాలు టెస్టింగ్ ఏదైతే జరిగిందో ఆ టెస్టింగ్ తర్వాత శని వీరికి మళ్ళీ యోగాన్ని ఇచ్చేసే వెళ్తాడు. యోగాన్ని ఇచ్చేది 2 సంవత్సరాల 6 నెలలు ఇస్తాడు. వృత్తిపరంగా ఔన్నత్యాన్ని మరియు అదేవిధంగా వృత్తిపరంగా ఎవరైతే మంచి స్థాయిలో ఉన్నటువంటి వారితో పరిచయాలని ఉన్నత అధికారులతో ఒక మంచి సయోధ్యని ఇవ్వగలుగుతాడు. ఈ రాశి వారికి శని పూర్తి యోగకారకమైనటువంటి ఫలితాలని ఇవ్వగలుగుతాడు. అది కాక రాశ్యాధిపతి కూడా కాబట్టి రాశ్యాధిపతి సువర్ణమూర్తిగా మారబోతున్నాడు. సువర్ణమూర్తిగా ఎప్పుడైతే మారతాడో ఈ రాశి వారికి 100% అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తాడు. మార్చి 29 నుండి మే 14వ తారీఖు వరకు రాహువు శని యొక్క కలయిక తృతీయంలో జరుగుతున్నది. 2 గ్రహాలు సువర్ణమూర్తులుగా మారుతున్నాయి. మారి తృతీయంలో ఉండబోతున్నాయి. మంచి యోగకారకమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాయి. ఇది మంచి కాలంగా కూడా గోచరిస్తుంది. పడమర దిక్కు ప్రయాణాన్ని ఇవ్వగలుగుతుంది. విదేశాన ప్రయత్న సంబంధితమైన విషయాల్లో విదేశీ విద్య గురించి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు, మంచి మనస్సు కలిగినటువంటి వారికి మంచి జరుగుతుంది అన్నట్లుగా సమాజంలో ఒక మంచి పేరు ప్రఖ్యాతులను ఇవ్వగలుగుతుంది. మీరు రాసినటువంటి మీ కష్టానికి తగినటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. మీరు చేస్తున్నటువంటి పనికి మీరు రాసినటువంటి వ్యాసాలకి సంఘంలో ఒక మంచి గౌరవము గుర్తింపుని ఇవ్వగలుగుతుంది. గురువు యొక్క స్థితి ఈ యొక్క సంవత్సరం మే 14వ తారీఖు వరకు బాగున్నా సరే ఈ రాశి వారికి కొంచెం సామాన్యంగానే నడుస్తూ ఉన్నది. కానీ శని బలం ఎప్పుడైతే ఎలా ఉంటుందో అనేది నెక్స్ట్ రాబోతున్నటువంటి 2 సంవత్సరాలు వీళ్ళకి తెలుస్తుంది. అంటే ఒక పాపగ్రహమైనప్పటికీ కూడా శని రాశ్యాధిపతి మంచి స్థానంలోకి వచ్చినప్పుడు పూర్తి యోగకారకమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు. ధన సంబంధితమైన విషయాల్లోనూ ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇవ్వగలుగుతాడు. ఎటువంటి ప్రొఫెషన్స్కి జనరల్గా ఎక్కువగా యోగ్యతని ఇవ్వగలుగుతాడు అని చూద్దాం. ఎక్కువగా బాగా యోగ్యతని ఇవ్వగలిగినటువంటి స్థితిలోకి వచ్చినప్పటికీ మనం గమనించినట్లయితే మైనింగ్లో పనిచేస్తున్నటువంటి వారు కానీ, పెట్రోకెమికల్స్లో కానీ, క్రూడ్ ఆయిల్స్లో కానీ ఆ యొక్క డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వారు ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు, బిల్డింగ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి అమ్మేటువంటి వారు ఎవరైతే ఉన్నారో మేస్త్రులు కానీ లేకపోతే ఆ కన్స్ట్రక్షన్ సిబ్బందికి కానీ, మరియు అదేవిధంగా వాచ్మెన్స్, ప్లంబర్స్, ఎలక్ట్రీషియన్స్, మరియు అదేవిధంగా శ్రామిక వృత్తిలో కర్షక వృత్తిలో పనిచేస్తున్నటువంటి ఒక కంపెనీలో పనిచేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి శ్రమకు తగినటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు. అనుకూలమైనటువంటి స్థానాల్లోకి రాబోతున్నటువంటి శని ఒక మంచి ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ ఇవ్వటం ఒక ప్రోత్సాహకంగా వారికి ఇవ్వగలుగుతాడు. ఖర్చు ఏదైతే గత సంవత్సరంలో జరుగుతున్నటువంటి వృధా ఖర్చు నుంచి కొంచెం రెస్ట్రిక్షన్ చేయగలుగుతాడు. బాతృ సంబంధితమైన విషయాల్లో బ్రదర్స్తో కానీ ఆ సంబంధితమైనటువంటి వర్గాంతో ఒక మంచి ఇది ఇవ్వగలుగుతాడు, ర్యాపోవర్ ఇవ్వగలుగుతాడు. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి శని పూర్తి యోగకారకుడు. ఈ రాశిలో ఉన్నటువంటి వారు ముఖ్యంగా ఎవరైతే పొలిటీషియన్స్ ఉన్నారో వారికి మంచి అనుకూలమైనటువంటి స్థితిలోకి వస్తున్నటువంటి ఈ యొక్క శని వారికి విజయాన్ని ఇవ్వగలుగుతాడు. ఈ రాశిలో ఉన్నటువంటి వారు
ప్రొఫెషన్స్ పరంగా ఇలా ఉన్నట్లయితే బిజినెస్ పరంగా కూడా మైనింగ్ సెక్టర్స్లో పనిచేస్తున్నటువంటి వారు, కోల్ ఫీల్డ్స్లో పనిచేస్తున్నటువంటి వారు, కోల్ మైన్స్ లీజుకు తీసుకున్నటువంటి వారు, ఐరన్ ఓర్ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వారు, వీరందరికీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉన్నటువంటి వారు శని యొక్క స్థితి ఎంత గొప్పదంటే వారికి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు విద్యా సంబంధితమైన విషయాల్లో కానీ ఒక మంచి పదవిని పొందటానికి అర్హులుగా చేసేస్తాయి అన్నమాట. మరియు ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వారికి ప్రమోషన్స్ పొందటం కానీ ఒక మంచి పదవిని ఇవ్వగలుగుతాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కానీ జన్మరాశిలోకి రాహుగ్రహ సంచారం అంటే ధనస్థానాల్లోకి రాహుగ్రహ సంచారం జరుగుతున్నది. మే 14వ తారీఖున కుటుంబ విషయంలో ఎదుగుదల విషయంలో కొన్ని జాగ్రత్తలు అనేవి కూడా తీసుకోవాలి. మే 14వ తారీఖు తర్వాత అది విశ్వావసునామ సంవత్సరంలో ఫలితాల్లో కూడా దాన్ని క్లియర్గా కూడా విశదీకరిస్తాను. కానీ ధనస్థానాల్లోకి రాబోతున్నటువంటి ఇక రాహు కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగానే ఉంటాడు. మెయిన్గా జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ కుటుంబ విషయాల్లోనూ చిన్న చిన్న విషయాల్లో కొంచెం కష్టాన్ని కలిగించే విధంగా ఉన్నప్పటికీ శని యొక్క యోగ్యత ఏదైతే ఉందో మే 14వ తారీఖు నుంచి కూడా 2 సంవత్సరాల 6 నెలల పాటు అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఉద్యోగపరంగా ఎదురులేనటువంటి శక్తిగా ఎదిగేటువంటి ఒక మంచి శుభావకాశాన్ని మకర రాశి వారికి చాలా రోజుల తర్వాత ఇవ్వబోతున్నాడు. ఈ యొక్క రాశివారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అని చూద్దాం. ముందుగా వచ్చేటప్పటికి రాశివారు ఏలినాటి శని ప్రభావ రీత్యా కంప్లీట్ అయిపోతుంది. తృతీయంలోకి రాబోతున్నప్పుడు గురువు యొక్క అనుకూలత కూడా కలిసి వస్తున్నది. వీరు రాహు యొక్క స్థితి గురువు యొక్క స్థితి సరిగా ఉండదు కాబట్టి ముఖ్యంగా రాహుకి దుర్గానుష్ఠానం చేసుకోవటం, దుర్గాదేవిని పూజించడం, కుంకుమ బొట్టును పెట్టుకోవటం ప్రతిరోజు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. వాటితో పాటు గురువు యొక్క అనుకూలత అనేది కూడా పంచమంలో ఉన్నటువంటి గురువు షష్టమంలో అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడం, ఇది యోగ్యాన్ని ఇవ్వదు. కాబట్టి గురుగ్రహ మంత్ర జపాన్ని జపించడం అనేది యోగ్యకారకమైనటువంటి ఫలితాలు. వాటితో పాటు గురుగ్రహ మంత్రం జపంతో పాటు వటవృక్షం చోటు ప్రదక్షిణ చేయటం, దీపారాధన చేయటం, దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయటం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. విద్యా సంబంధితమైన విషయాల్లో కూడా ఈ రాశి వారికి విద్యార్థులకు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. స్వస్తి.